ओम नमो वेंकटेशाय। स्वधर्मनिष्ठ पालक स्वर्गापवर्गदायक गोविंद गोविंद। తిరుమల తిరుపతి దేవస్థానం వారు లోకక్షేమం కోసం నడిపిస్తున్నటువంటి ఈ శ్రీ గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమానికై మనం ఈ శుభ సాయంత్రాన ఇక్కడ కూర్చొని ఉన్నాము. అందరం ముందుగా గురు ప్రార్థన చేసుకుని శ్రీనివాస ప్రార్థనాపూర్వకంగా సత్సంకల్పం చేసుకుందాం. ఆచార్యులు వారు చెప్పిన తరువాత ఆ శ్లోకాలను ఆ సంకల్ప వాక్యాలను మనమందరం పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీనివాస ప్రార్థనా. ఉమారాకల్ప సేవ్యాయ. ఉమారాకల్ప సేవ్యాయ. వజ్రి దృగ్విషయాయ చ. వజ్రి దృగ్విషయాయ చ. సువర్చలాసు తన్యస్త. సువర్చలాసు తన్యస్త. సేనాపత్య భరాయ చ. సేనాపత్య భరాయ చ. అథ సంకల్పః. అథ సంకల్పః. శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే. ఆదివరాహ క్షేత్రే. విరాజమానస్య. విరాజమానస్య. అఖిలాండకోటి. అఖిలాండకోటి. బ్రహ్మాండనాయకస్య. బ్రహ్మాండనాయకస్య. శ్రీ పద్మావతి జానేః. శ్రీ పద్మావతి జానేః. భగవతః. భగవతః. శ్రీ వెంకటేశ్వర స్వామినః. శ్రీ వెంకటేశ్వర స్వామినః. దివ్య సన్నిధౌ. దివ్య సన్నిధౌ. భగవతః. భగవతః. శ్రీకృష్ణ పరమాత్మనః. శ్రీకృష్ణ పరమాత్మనః. అనుగ్రహేణ. అనుగ్రహేణ. అస్మాకం. అస్మాకం. సర్వేషాం. సర్వేషాం. శారీరస్య. శారీరస్య. మానసస్య చ. మానసస్య చ. బలస్య. బలస్య. సిద్ధ్యర్థం. సిద్ధ్యర్థం. సమస్తానాం. సమస్తానాం. అసాధ్య వ్యాధీనాం. అసాధ్య వ్యాధీనాం. నివారణార్థం. నివారణార్థం. సర్వయజ్ఞ. సర్వయజ్ఞ. ఫలప్రాప్త్యర్థం. ఫలప్రాప్త్యర్థం. సర్వాసాం. సర్వాసాం. సంపదాం. సంపదాం. ప్రాప్త్యర్థం. ప్రాప్త్యర్థం. విద్యార్థినాం. విద్యార్థినాం. బుద్ధిశక్తి. బుద్ధిశక్తి. వృద్ధిద్వారా. వృద్ధిద్వారా. పరీక్షాసు. పరీక్షాసు. ఉత్తీర్ణత. ఉత్తీర్ణత. సిద్ధ్యర్థం. సిద్ధ్యర్థం. అధికారిణాం. అధికారిణాం. స్వస్వవిధి. స్వస్వవిధి. నిర్వహణ. నిర్వహణ. కౌశల సిద్ధ్యర్థం. కౌశల సిద్ధ్యర్థం. సమస్త. సమస్త. పాపక్షయార్థం. పాపక్షయార్థం. శ్రీ పరమేశ్వర. శ్రీ పరమేశ్వర. ప్రీత్యర్థం. ప్రీత్యర్థం. యథాశక్తి. యథాశక్తి. శ్రీమత్. శ్రీమత్. భగవద్గీతాయాః. భగవద్గీతాయాః. ద్వితీయాధ్యాయాంతర్గత. ద్వితీయాధ్యాయాంతర్గత. శ్లోకపారాయణం. శ్లోకపారాయణం. కరిష్యామహే. కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః.
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా శ్రీకృష్ణ ప్రార్థనా అతసీ పుష్ప సంకాశం అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా శ్రీవేదవ్యాస ప్రార్థనా వ్యాసం వసిష్ఠనప్తారం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. సుఖతాతం తపోనిధిం. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి రోజున పరమాత్మ మనందరికీ ఆశ్చర్యకరమైనటువంటి ఉపదేశాన్ని చేశాడు. ఆ ఉపదేశంలో ఆత్మస్వరూపాన్ని చాలామంది తెలుసుకోవటాని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ విన్నంత మాత్రాన తొందరగా ఎవరికీ అర్థం కావటం లేదు అని తన దిగులును కూడా పరమాత్మ వ్యక్తం చేశాడు. ఆ దిగులుని తీర్చుకోవటం కోసం, ప్రజలందరికీ కూడా ఆత్మతత్వం బాగా అర్థం కావటం కోసం పరమాత్మే మరొకసారి పూనుకుని మరొకసారి ఉపదేశాన్ని ఈ పై శ్లోకంలో ప్రారంభిస్తున్నాడు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి అని. ఈ ఆత్మస్వరూపానికి ఏ విధమైనటువంటి మరణం, ఏ విధమైనటువంటి వినాశము లేదు అనే విషయాన్ని పరమాత్మ చాలాసార్లుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే విషయాన్ని ఈ శ్లోకంలో కూడా చక్కగా మరొకసారి ఈ రకంగా చెప్తున్నాడు. దేహి, దేహము కలిగినటువంటి, ఈ దేహంలో నెలకొన్నటువంటి, ఈ దేహంలో కొలువై ఉన్నటువంటి ఈ ఆత్మస్వరూపం, ఈ జీవుడు నిత్యం అవధ్య, ఎటువంటి పరిస్థితులలోనూ ఏ సందర్భంలోనూ మరణించటానికి వీలు లేదు. ఆ జీవుణ్ణి సంహరించే శక్తి ఎవరికీ లేదు. నిత్యమవధ్య అయం. ఈ జీవుడు ఎక్కడ ఉన్నాడు అంటే వారి వారి దేహాలలో ఉన్నాడు. దేహే సర్వస్య భారత, అందరి దేహాలలోనూ నెలకొని ఉన్నాడు. అందరి దేహాలలోనూ నెలకొని ఉన్నటువంటి ఈ జీవుణ్ణి సంహరించటం ఎవరి వల్ల కాదు. దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత. మరైతే సంహారము లేదా మరణము ఇవి ఎవరికి అందుతాయి లేదా ఎవరికి చెందుతాయి అంటే దేహానికి మాత్రమే చెందుతాయి అని కూడా ఈ మాటతో చెప్పేసినట్లయింది. దేహంలో ఉండేటువంటి జీవుడు సంహరింపబడడు లేదా మరణించడు అని చెప్పటం ద్వారా దేహానికే మరణం అని స్పష్టంగా చెప్పినట్లయింది. అలా చెప్పటం ద్వారా దేహానికే మరణం కాబట్టి, ఆ దేహం పంచభూతాలకు సంబంధించినది కాబట్టి పంచభూతాలు పుడుతూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి. అటువంటి భూతాల గురించినటువంటి శంక నీకు అక్కర్లేదు, అటువంటి భూతాల గురించిన ఆలోచన నీకు అక్కర్లేదు, ఈ దేహాల గురించి ఏ విధమైన శోకము నీకు అక్కర్లేదు. అవి పుడుతూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి. తస్మాత్ సర్వాణి భూతాని, అందువల్ల దేహాలకే మరణం కాబట్టి సర్వాణి భూతాని, ఈ పంచమహాభూతాలు కావచ్చు, ఈ శరీరాలు కావచ్చు, మనకు కనిపించే ప్రపంచం కావచ్చు, వీటి గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. నత్వం శోచితుం అర్హసి, ఆలోచించి శోకాన్ని పొందవలసిన అవసరము లేదు అని ఉపదేశం చేస్తున్నాడు. ఈ ఉపదేశంలో దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత అని చెప్పటం ద్వారా ఒక ఛాందోగ్యోపనిషత్తు వాక్యాన్ని లఘువుగా గుర్తు చేస్తున్నాడు, చిన్నగా గుర్తు చేస్తున్నాడు. జీవాపేతం వావకిల ఇదం మ్రియతే న జీవో మ్రియతే.
జీవుడు గనక ఈ శరీరం నుండి బయటికి వెళ్ళిపోతే శరీరానికి మరణం సంభవిస్తుందే తప్ప జీవుడికి మరణము రాదు. నా జీవోమ్రియతే, జీవుడికి మరణము లేదు అనే చెప్తున్నటువంటి ఆ ఛాందోగ్యోపనిషద్వాక్యాన్ని పరమాత్మ మనందరికీ గుర్తు చేస్తున్నాడు. ఈ మళ్ళీ మళ్ళీ గుర్తు చేయటం ఎందుకు, పునరుక్తి ఎందుకు అనే విషయాన్ని మనం పునరుక్తితో సహా చాలాసార్లు అనుకున్నాము. ఈ పునరుక్తి ద్వారా మన మీద ఉండేటువంటి అపారమైన కరుణను పరమాత్మ బయటకు పెడుతున్నాడు. ఎన్నిసార్లైనా చెప్పి, ఎన్నిసార్లైనా సరే రకరకాలుగా వీరికి బోధించి ఆత్మతత్వాన్ని తెలియజేయవలసిందే అనే కరుణతో పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ అని తనే చెప్పుకున్నాడు. కాబట్టి విన్నంత మాత్రాన ఎవరికీ తొందరగా అర్థం కావటం లేదు, కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన బాధ్యత నాకే ఉంది అనే అభిప్రాయంతో మళ్ళీ చెప్పిన విషయాన్నే అయినా మరొక మార్గంతో పరమాత్మ ఈ ఉపదేశాన్ని మళ్ళీ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఉపదేశం విన్న తర్వాత మన మొహాలు ఎలా ఉన్నాయి? మన మొహాలు చెప్పిన విషయం అర్థమైపోయింది, ఆహా మీరు చెప్పింది బాగా అర్థమైందండి అని మొహం కళకళలాడిపోతుందా? లేకపోతే దేహము, దేహి, ఆత్మ, అనిత్యము, నిత్యము అని సందేహంతోనే ఉందా? అంటే సందేహమే లేదు, మన మొహంలో సందేహమే కనిపిస్తోంది. ఆ సందేహం పరమాత్మకు కూడా కనిపించింది. కనిపించి అయ్యో వీరికి ఇలాంటి చిన్న చిన్న మాటల ద్వారా అర్థమయ్యే అవకాశం లేదు, శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ అనే మాటకి సరి అయిన అర్థం వీళ్ళకు చెప్పవలసిందే. ఎందుకు తెలియటం లేదు? ఆత్మతత్వం గురించి కావచ్చు, కఠినమైన విషయాల గురించి కావచ్చు, చెబితే ఎందుకు అర్థం కావటం లేదు? ఎందుకు ఇంత వివరంగా ఇన్నిసార్లు చెప్పినటువంటి ఆత్మతత్వం వీళ్లకు బోధపడలేదు అని పరమాత్మ కూడా ఒక్క క్షణం ఆలోచించాడు. ఆలోచిస్తే తేలింది ఏంటంటే, మానవుల మనస్సులలో సాధారణంగా అనేక జన్మల నుండి తెచ్చుకున్నటువంటి అనేక విధమైనటువంటి సంస్కారాలు ఉన్నాయి. సంస్కారాలు అడ్డం పడుతూ ఉన్నాయి. ఆ సంస్కారాలు అడ్డం పడటం వలన ఎంత పరమాత్మే సాక్షాత్తుగా దిగి వచ్చి ఉపదేశం చేసినా సరే జ్ఞానం కలిగే అవకాశం అంత తొందరగా లేదు. కాబట్టి వీళ్ళ మనసుల్లో ఉండేటువంటి కుసంస్కారాలను, చెడు సంస్కారాలను మొదలు తొలగించాలి. తొలగించిన తర్వాత చేసే ఉపదేశమే ఫలిస్తుంది. అంతవరకు ఉపదేశం ఫలించే అవకాశం లేదు. అది అర్జునుడి మొహంలో కావచ్చు సందేహం, మనలాంటి సాధారణ సాధకుల మొహాల్లో కావచ్చు ఆ సందేహం పరమాత్మకు స్పష్టంగా గోచరించింది. ఆ సందేహానికి కారణం కూడా స్పష్టంగా తెలిసిపోయింది. ఇది సందేహం చెప్పేవాడిలో లోపం కాదు, చెప్పబడే విషయంలోనూ లోపం కాదు. విషయం చాలా స్పష్టంగా ఉంది, చెప్పేవాడు సాక్షాత్తుగా జగద్గురువు. మరి అర్థం చేసుకునేవాడి పరిస్థితి ఏమిటి అంటే, అర్థం చేసుకునేవాడి మనస్సుల్లో అనేక సందేహాలున్నాయి. ఇంకా మనలాంటి వాళ్ళ మనస్సుల్లో అయితే అనేక భయాందోళనలు కూడా ఉన్నాయి. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే ఏమైపోతుందో అనే భయం కూడా మనలాంటి సాధారణ సాధకుల మనస్సుల్లో ఉంటాయి. వీటన్నిటినీ తొలగిస్తే కానీ ఈ విషయం అర్థమయ్యే అవకాశం లేదు అని పరమాత్మకు స్పష్టంగా తెలిసిపోయింది. తెలిసిపోయి ప్రస్తుతానికి ఈ ఆత్మస్వరూపాన్ని వివరించేటువంటి ఈ ఉపదేశ క్రమానికి చిన్న విరామాన్ని ఇద్దాం. మొదలు వీళ్ళ మనస్సుల్లోకి వెళ్ళి వీళ్ళ మనస్సుల్లో ఉండేటువంటి మాలిన్యాలను తొలగించుకునే సాధనాలను, ఉపాయాలను ఉపదేశిద్దాం. అది గనక చేసినట్లయితే, మనసుల్లో ఉండేటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోయినట్లయితే చెప్పిన విషయం సుఖంగా బోధపడుతుంది. అద్దంలో ముఖం కనిపించాలి అంటే ఏముండాలి? మొహం అలాగే ఉంది, కానీ అద్దం మీద గనక దుమ్ము పడిపోయి ఉంటే, అద్దం పూర్తిగా మట్టి కొట్టుకుపోయి ఉంటే, అద్దం మీద పొరలు పొరలు కింద ధూళి ఉంటే అద్దంలో మొహం కనిపించే అవకాశమే లేదు. అక్కడ బాగు చేసుకోవాల్సింది ముఖాన్ని కాదు, మొహం బాగానే ఉంది, కానీ బాగు చేసుకోవాల్సింది అద్దం. అద్దాన్ని గనక బాగు చేసుకున్నట్లయితే, అది తళతళలాడేట్టుగా ఆ ప్రతిబింబం కనిపించేట్టుగా గనక తయారైపోయినట్లయితే మొహం క్షణంలో కనిపిస్తుంది. ఎదురుగుండా ఉండే మొహం ఎంతసేపు కనిపించాలి? అట్లాగే ఈ ఆత్మతత్వం ఎంతసేపట్లో బోధపడాలి? బోధపడటానికి ఏం లేదు,
ఇప్పటికే మనం తెలుసుకున్నాము. ఒకే విషయాన్ని, ఆత్మస్వరూపం నిత్యం అనే విషయాన్ని ఇప్పటికీ చాలాసార్లు చెప్పాడు పరమాత్మ. కానీ మనకు అలాగే ఉంది, కాస్త అర్జునుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి దీనికి కారణం ఒకటే, మనస్సు శుద్ధపడటం. కాబట్టి మనస్సు శుద్ధపడేటువంటి ఉపదేశాలు చేయాలి. మనస్సు శుద్ధపడేందుకు చేయవలసినటువంటి మార్గాలను ఉపదేశించాలి అని పరమాత్మ నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయంతో పై గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాడు. మనస్సు శుభ్రపడటం లేదా మనస్సు శుద్ధపడటం ఇంత అవసరమైన పనే? మీరు చేయవలసిన పనేదో మీరు చేసుకోండి అని చెప్పుకోవచ్చు కదా అంటే వీల్లేదు. చాలా అందరికీ కావలసినటువంటి ఉదాహరణ, అందరూ మనస్సు పెట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ఉదాహరణ ఉంది. ఒక పంచదార గుట్ట పడి ఉందిట. పంచదార గుట్ట ఒక పక్కన ఉంది, దాని పక్కనే ఒక ఉప్పు గుట్ట, చిన్న ఉప్పు గుట్టగా పోశారు. కొన్ని చీమలు పంచదారకి ఉప్పుకి తేడా తెలియక మొదలు ఉప్పు గుట్ట మీదకి ఎక్కినాయి. ఎక్కి మొదలు ఉప్పు రుచి చూసినాయి. చూస్తే ఇది ఉప్పుగా ఉంది, ఇది వద్దు అని అనుకుని వదిలేసినాయి. ఆ గుట్టని వదిలేసి పక్కనే ఉండే పంచదార గుట్టకు వచ్చినాయి. అందులో ఒక చీమ పంచదార తినేసింది. తినేసి తీయగా ఉంది, అమ్మయ్య మనం పంచదారని పొందాం అని సంతోషపడింది. ఇంకో చీమ అంది, మనం అనవసరంగా ఆ గుట్ట విడిచిపెట్టి ఈ పక్కన ఉండే గుట్టకు వచ్చాము, ఈ గుట్ట కూడా ఉప్పగానే ఉంది అంది. మొదటి చీమకు ఆశ్చర్యం వేసింది. ఏమిటిది, పంచదార నేను తిన్నాను, తీయగా ఉంది, పంచదార గుట్ట సందేహమే లేదు, సంవత్సరాల తరబడి తినవచ్చు అని అనుకుంటూ ఉంటే నా తోటి చీమ ఉప్పగా ఉందంటుంది ఏంటి, కారణం ఏమై ఉండొచ్చు అని ఆలోచించింది. ఆలోచించి ఇంకో ముక్క తిను అంది. ఇంకో ముక్క తిన్నది ఆ చీమ, రెండవ చీమ, ఉప్పగా ఉన్నది అన్న చీమ. ఆ చీమ తిన్నా సరే ఇదే మాట అంటోంది, ఉప్పగానే ఉంది అని. మొదటి చీమకి సందేహం కలిగింది. ఎందుకు ఈ చీమ ఈ పంచదారని ఉప్పగా ఉంది అంటోంది, ఏమిటి లోపం? పంచదారలో లోపం లేదు, నేను తింటున్నాను, అది తిన్న ముక్కనే నేను తింటున్నా సరే తీయగా ఉంది, అది మాత్రం ఉప్పగా ఉందంటోంది ఎందుకు అని ఆశ్చర్యపడి ఒకసారి నోరు తెరువు అంది. నోరు తెరిచింది రెండో చీమ. నోరు తెరిచి చూస్తే లోపల ఒక ఉప్పు గడ్డ అలాగే ఉంది దాని నోట్లో. ఉప్పు గడ్డ అలాగే ఉండటం వలన ఎంత పంచదార తిన్నా ఆ రెండవ చీమకు ఉప్పగానే కనిపిస్తోంది, ఉప్పగానే అనిపిస్తోంది. అప్పుడు మొదట చీమ చెప్పింది, నోట్లో ఉండేటువంటి ఆ ఉప్పు గడ్డ ఉంది, దాన్ని ఉమ్మేయి, దాన్ని ఉమ్మేస్తే నీకు పంచదార రుచి తెలుస్తుంది. ఉమ్మేంత వరకు నీకు పంచదార రుచి తెలిసే అవకాశమే లేదు. ఇప్పుడు మనమే చీమలమైతే మనకు కూడా ఇంతే కదా న్యాయం. నోట్లో ఉప్పు పెట్టుకున్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఆ పంచదార రుచి తెలియదు, ఆ తీపి తెలియదు. మనస్సుల్లో కల్మషాలు, మనస్సుల్లో ఉండేటువంటి మాలిన్యాలు, కల్మషాలంటే నేనేదో దూషణగా అంటున్నాను అనుకోవద్దు, మనసులో ఉండేటువంటి దోషాలు, మనసులో ఉండేటువంటి సంస్కారాలు, మనసులో ఉండేటువంటి ఆశలు, కోరికలు, చాలా రకమైనటువంటి వాటి వలన ఈ ఉప్పుగడ్డ ఉన్నట్లుగా ఈ ఆత్మతత్వం యొక్క తీపి ఎవరికీ తెలియటం లేదు. మనం పంచదార కొండ మీదే ఉన్నామనుకోండి, నోట్లో కూడా ఆ పంచదార ఎక్కించుకున్నాం అనుకోండి, అయినా సరే తెలియదు, నోట్లో ఆ ఉప్పుగడ్డ అలాగే ఉంది. కాబట్టి పరమాత్మ ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే ఆ ఉప్పుగడ్డ ఉమ్మేసే విధానం ఏమిటి అని చెప్పబోతున్నాడు. ఆ చెప్పబోతూ చాలా శ్రద్ధగా మొదటి మెట్టు నుండి చివరి దాకా ఏ రకంగా సాధించుకోవాలి అనే విషయాన్ని ఓ చిన్న వ్యాజంతో మార్పు చేసి మరీ చెప్తున్నాడు. పై శ్లోకంలో ఈ విధంగా అంటున్నాడు, స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. నువ్వు ఒక్కసారి ఒక పని చెయ్యి, ఈ ఆత్మతత్వాన్ని కాసేపు పక్కన పెట్టు. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుందాము, తెలుసుకునే విధానాలను నేను చూసుకుంటాను. ముందు నువ్వేం చెయ్యాలి అంటే స్వధర్మాన్ని ఆచరించాలి. ఆ ప్రారంభం కూడా చక్కగా స్వధర్మమపి చావేక్ష్య. ఎవరైనా సరే ఆత్మతత్వ జ్ఞానం పొందాలి అంటే మొదటి మెట్టు ఏంటి, స్వధర్మాచరణం చేయాలి అని సూచించడం కోసం స్వధర్మమపి చావేక్ష్య. నువ్వు నీ స్వధర్మాన్ని జాగ్రత్తగా చూసుకో. న వికంపితుమర్హసి, నువ్వు అటు ఇటు కదలటానికి వీల్లేదు.
సందేహాలను ప్రదర్శించడానికి వీల్లేదు. న వికంపితుమర్హసి. ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. నీకు ఇప్పుడు ఎదురుకుండా ఉన్నది నీ స్వధర్మమైనటువంటి యుద్ధం. ఈ యుద్ధం పూర్తిగా ధర్మ మార్గంలో ఉండేటువంటి యుద్ధమే. ఈ యుద్ధం నీకు ధర్మశాస్త్ర విహితమైనటువంటి యుద్ధం, నీకు స్వధర్మమైనటువంటి యుద్ధం. ఆ యుద్ధం కంటే వేరుగా నీకు వేరే ధర్మం లేదు. నీకు వేరే శ్రేయస్సుకు కారణం అనేది లేనే లేదు. నువ్వు నన్ను చాలా అడిగావు, నచ శ్రేయోను పశ్యామి అని చాలా అన్నావు. నాకు శ్రేయస్సు కలిగించడానికి సాధనమేది, నేను యుద్ధం చేస్తే నాకు శ్రేయస్సు కలగదు అన్నావు. కాదు, నీకు ఈ యుద్ధమే శ్రేయస్కరము. ఎందుకంటే ముందు అనుకున్నట్లుగా నీ మనసులో ఇంకా ఆ సంస్కారం పోలేదు, నీ నోట్లు ఆ ఉప్పురాయి ఇంకా తొలగలేదు. కాబట్టి నువ్వు నీ స్వధర్మాచరణ మీదే దృష్టి పెట్టాలి. ఆ స్వధర్మాచరణ మీద దృష్టి పెడితే నీకు నేను చెప్పిన విషయం అర్థమవుతుంది. ఇంతేకాకుండా ఈ స్వధర్మాచరణం నీకు వ్యవహారానికి కూడా చాలా చక్కగా పనికొస్తుంది. వ్యవహారానికి ఎలా పనికొస్తుంది అనే విషయాన్ని పైన చెబుతాను. నీ స్వధర్మం అనేది మాత్రం నీకు శ్రేయస్కరం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి. ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. నీకు నీ ముందుండేటువంటి ధర్మం యుద్ధం మాత్రమే. అది నీకు ధర్మశాస్త్రం ద్వారా విహితమైనటువంటి కర్మ. ఈ కర్మను నువ్వు ఆచరించాలి. ఈ కర్మాచరణం ద్వారా మాత్రమే నీకు శ్రేయస్సు కలుగుతుంది, మరొక దారి కలగటానికి వీలు లేదు. మరైతే మనం ఆ రోజు శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు రకాలుగా విడదీసుకుని శ్రేయస్సుకు కేవలం జ్ఞానం మాత్రమే కారణం అని అనుకున్నాం కదా. పరమాత్మ మార్చేసి కేవలం ధర్మం వల్ల శ్రేయస్సు కలుగుతుంది అంటున్నాడేమిటి అనంటే, దానికి ఇంత సుదీర్ఘమైనటువంటి ఉపోద్ఘాతం చెప్పుకున్నాం కదా. శ్రేయో మార్గంలోకి ప్రవేశించేటువంటి అవకాశం కలగాలంటే స్వధర్మాచరణం తప్పకుండా చేసుకోవాలి. స్వధర్మాచరణం ద్వారా మాత్రమే శ్రేయో మార్గంలోకి ప్రవేశం కలుగుతుంది, లేకపోతే ప్రవేశం కలగదు. కర్మ మార్గాన్ని విడిచిపెట్టి పూర్తిగా తనకు విహితమైనటువంటి, తనను చేయమని చెప్పినటువంటి కర్మలను చేయకుండా, సత్కర్మాచరణం చేయకుండా ఎవరు శ్రేయో మార్గంలోకి వెళ్ళలేరు అనే విషయాన్ని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. స్వధర్మమపి చావేక్ష్య అని. ఇది మనందరినీ కూడా చూసి చెప్తున్నాడు. కాబట్టి ఎవరెవరికి ఏ ఏ ధర్మం స్వధర్మమో వాటిని చూసుకుని, స్వధర్మమపి చావేక్ష్య, గృహిణి కావచ్చు, ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగి కావచ్చు, మరొక చోట ఉండేటువంటి వ్యక్తి కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వైద్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి స్వధర్మం ఏదో ఒక్కసారి చూసుకుని, వారికి శాస్త్రం ఏది స్వధర్మమని చెప్పింది అనే విషయాన్ని ఒక్కసారి అవలోకించుకుని జాగ్రత్తగా గమనించుకుని అక్కడ నుండి అటూ ఇటూ కదలకుండా ఉండి తీరాలి. న వికంపితుమర్హసి అని స్పష్టంగా చెప్తున్నాడు. మన మొహాల్లో ఉండేటువంటి సందేహాలు పరమాత్మ కనిపించినాయని అనుకున్నాం కదా. మనం కదిలిపోతున్నాము, కర్తవ్యం విషయంలో ఇటు అటు కదిలిపోతున్నాం, చెదిరిపోతున్నాం అనే విషయాన్ని పరమాత్మ కనిపెట్టేశాడు కదా. కాబట్టి మీరు ఇటు అటు కదలద్దు, మీరు మీ స్వధర్మంలో మొదలు ఉండండి. న వికంపితుమర్హసి. మీ దాటడానికి వీల్లేదు, అలాగే కదలటానికి వీల్లేదు. ఇదా అదా అనటానికి వీలే లేదు. ఇది మంచిదా అది మంచిదా అనటానికి వీల్లేదు. స్వధర్మమే మంచిది. స్వధర్మం జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనకు స్వధర్మం ఏమిటి, ఎవరి ధర్మం ఏమిటి అనే విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ ధర్మం నుండి కొంచెం కూడా ఇటు అటు కదలటానికి వీల్లేదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి. అర్జునుడు వచ్చాడు కాబట్టి పై మాట ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే అని యుద్ధం అనే పదం వేసేశాడు. ఆ యుద్ధం అనే పదం లేకపోయినట్లయితే ధర్మం కంటే మరొక శ్రేయస్సాధనం లేదు. ధర్మాచరణ మాత్రమే మనను శ్రేయో మార్గంలోకి ప్రవేశపెట్టి తత్వజ్ఞానం దాకా కూడా ఉండి మనల్ని శ్రేయస్సు కలిగిన వాళ్ళనుగా చేస్తుంది. ధర్మం తప్ప మరి ఒక దారి లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా పరమాత్మ మనకు ఇక్కడ చెప్తున్నాడు. ఈ మాట పరమాత్మ ఎందుకండి చెప్పటం? పరమాత్మ
తనకు తెలిసినటువంటి అసాధారణమైన విషయాన్ని చెప్పాలి. లోకంలో ఎవరైనా సరే ఈ నియమాన్ని పాటించాలి. శ్రోతలకు తెలిసిన విషయాలను వక్తలు చెప్పవలసిన అవసరం లేదు. శ్రోతలకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే వాటిని చెప్పాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి లేదా ప్రతి జీవి తనకు తెలియని విషయాన్ని తెలుసుకోవాలని ఆశపడుతుంది. స్వధర్మాచరణ చేయాలి అనే విషయం అర్జునుడికి తెలుసు. ఆయన కూడా ధర్మశాస్త్రాలు చదువుకున్నాడు, అనేక మంది మహర్షులతో సాంగత్యం చేశాడు, లేదా మరొక విధంగా తన ధర్మం ఏమిటి అని తెలుసుకునే ఉన్నాడు. మరి ఇటువంటి సందర్భంలో ఆయనకే తెలిసినటువంటి స్వధర్మాచరణం గురించి ఆయనకే చెప్పటం ఎందుకు? ఇలా చెప్పడం ద్వారా పరమాత్మ ఏ సూచన ఇస్తున్నాడు, ఎందుకు ఇలా పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు అని మనకు మనసుల్లో సందేహం కలగవచ్చు. ఒక విద్యార్థి ఉన్నాడు, జమాలజీ స్టూడెంట్, రత్నశాస్త్ర విద్యార్థి. అతను క్లాస్ రూమ్కి వెళ్ళాడు, తరగతికి వెళ్ళాడు. తరగతిలో మొదటి రోజున పాపం టీచరు, లెక్చర్ ఇచ్చే అధ్యాపకుడు ఉత్సాహం కొద్దీ మంచి విషయం చెప్దాము అని ఒక వజ్రాన్ని తీసుకొచ్చి ఇదిగోండి వజ్రం అని చూపించాడు. ఈ విద్యార్థి ఆ వజ్రాన్ని చూసి ఏంటండి ఇది అని అడిగాడు. అడిగితే ఇది వజ్రం చాలా విలువైనది అని చెప్పాడు అధ్యాపకుడు. అవునా, ఇది ఎలా తయారవుతుంది అని అడిగాడు. అడిగితే అధ్యాపకుడు చాలా ఉత్సాహపడి కార్బన్తో తయారవుతుంది అని చెప్పాడు. కార్బన్ అంటే బొగ్గు తయారవటానికి మూలం, దాంతో తయారవుతుంది అని చెప్పాడు. విద్యార్థి చాలా కోపంగా చూశాడు. వెంటనే జేబులోంచి బొగ్గు ముక్క తీసి, ఏమండి కార్బన్ అంటే ఇదండి, బొగ్గు దీన్ని కార్బన్ అంటారు, వజ్రం కార్బన్ ఎందుకు అవుతుంది, దీని విలువ ఎంత, ఏది బొగ్గు విలువ ఎంత, వజ్రం విలువ ఎంత, రెండు కార్బనే అయ్యే మాట అయితే రెండిటి విలువ సమానంగా ఉండాలి కదా, మీరు రెండిటిని ఒకే గాట కట్టి కార్బన్ అంటారేమిటి అని అడిగాడు. విద్యార్థి కాబట్టి అడిగాడు, మనం కాబట్టి సందేహంగా చూసాం. అప్పుడు ఆ అధ్యాపకుడు ఏం చెప్పాలి, ఏం చెప్తే ఆ పిల్లవాడికి వజ్రం అనేది ఒక కార్బన్ అనే మాట అర్థమవుతుంది సరిగ్గాను? ఏం చెప్పాలో ఆలోచిద్దామా మనం? ఏమేం చెప్పాలి ఆలోచిద్దామా? ఎంత ఫిజిక్స్ చెప్పాలి, లేదా ఎంత జువాలజీ గురించి చెప్పాలి, ఎంత అసలు జమాలజీ గురించి ఎంత చెప్పాలి, రత్నాలు ఎలా ఏర్పడతాయి, భూ గర్భంలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి, బొగ్గులు ఎలా ఏర్పడతాయి, దాని ప్రెషర్ ఏంటి, దాని ఫోర్స్ ఏంటి, దానికి మ్యాథ్స్ ఏంటి అని ఎన్ని విషయాలు చెప్తే ఆ పిల్లవాడికి ఈ వజ్రం అనేది కార్బన్ యొక్క విశేషం అని తెలుస్తుంది. అసలు అంతవరకు ఇంత విద్యా విధానం సాగేంత వరకు ఈ వజ్రాన్ని ఒక కార్బన్ యొక్క విశేషంగా నమ్ముతాడా ఆ విద్యార్థి? అంటే నమ్మే అవకాశమే లేదు. మనకి కూడా అసందర్భంగా ఉంది, బొగ్గుని వజ్రాన్ని పక్కన పెట్టి మాట్లాడుకుంటున్నామేంటి, వజ్రం అనేది ఎంత గొప్పది, బొగ్గు అనేది ఎంత చిన్నది అని మనకు కూడా విశేషంగా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ కూడా ఆత్మస్వరూపం అనేది అలాంటి వజ్రం. ఆ వజ్రం గురించి చెప్పాలి అంటే మనకు తెలిసినటువంటి ప్రాథమిక స్థాయి నుండి ప్రారంభం చేయాల్సిందే పరమాత్మ. ప్రాథమిక స్థాయి నుండి గనక ప్రారంభం చేయలేకపోతే, ఆ మెట్లను సరిగ్గా గనక మనం ఏర్పరచుకోలేకపోతే ఆ వజ్రాన్ని పొందే అవకాశం దొరకదు. మనకు తెలుసు అన్నంత మాత్రాన సరిపోదు, తెలిస్తే ఆచరణ ఎందుకు రావటం లేదు, ఆచరణలోకి ఆ విషయం ఎందుకు రావట్లేదు? తెలుసా తెలియదా అంటే కేవలం చెప్పుకోవటానికి తెలుసు, ఆచరించుకోవటానికి సరిగ్గా తెలియదు. ఇది మన పరిస్థితే కాదు, కాస్తో కూస్తో అర్జునుడి పరిస్థితి కూడా ఇదే. ఆయనకి యుద్ధం ధర్మం అని తెలియదా? యుద్ధం కోసం చేయాల్సినటువంటి చర్చల్లో ధర్మశాస్త్ర విషయాలు వచ్చినాయా లేవా? ఆ వచ్చినప్పుడు ధర్మశాస్త్రవేత్తలందరూ ఈ క్షత్రియులకి ధర్మ ప్రజారక్షణార్థం అవశ్యం యుద్ధం చేయాల్సిందే అని చెప్పారా లేదా? ఆ రోజు చెప్పినప్పుడు అవన్నీ శ్రద్ధగా విన్నారా లేదా? ఆ వాక్యాలన్నీ వీళ్ళు ఒకసారి తీసి చూసుకున్నారా లేదా? పరాశర మహర్షి గారు ఏం చెప్పారు, మనువు గారు ఏం చెప్పారు, మనకు స్మృతికర్తలు ఏం చెప్పారు, ధర్మశాస్త్రవేత్తలు ఏం చెప్పారు అనే వాక్యాలన్నీ ఒకసారి చూసుకున్నారా లేదా? చూసుకున్న తరువాత కూడా
ఇక్కడికి వచ్చేసరికి నా వాళ్ళు, నా గురువులు, నా బంధువులు, నా స్నేహితులు అనే వ్యాజంతో సందేహం అనేది వచ్చింది అంటే, కర్తవ్యం స్వధర్మాచరణం విషయంలో కర్తవ్యం న కర్తవ్యం అనే సందేహం వచ్చింది అనంటే విషయం తెలిసినట్టా తెలియనట్లా? విషయం కేవలం చెప్పుకోవడానికి తెలిసినట్టు, ఆచరణకి పూర్తిగా తెలియనట్లు. అందువలన పరమాత్మ ఆ విషయాన్ని గుర్తించి ఈ విషయం తెలియనట్టే అనే విషయాన్ని కూడా మనసులో స్థిరపరుచుకుని తెలియని వాడికి చెప్పినట్లుగానే స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి అని స్పష్టంగా అంటున్నాడు. నీ స్వధర్మం ఏంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు చదువుకున్న మాట వాస్తవం, నీకు ధర్మశాస్త్ర పరిచయం ఉన్న మాట వాస్తవం, చర్చలు జరిగిన మాట వాస్తవం. వాటిని ఒకసారి గుర్తు తెచ్చుకో, ఆలోచించుకుని ఆ నిర్ణయాన్ని నుండి ఇటు అటు కదిలే బుద్ధి పెట్టుకోవద్దు. న వికంపితుమర్హసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది స్వధర్మం అని నిశ్చయం వచ్చిన తరువాత ఎవరు కదలటానికి వీలు లేదు. న వికంపితుమర్హసి, ఆ కదిలే యోగ్యత ఎవ్వరికీ లేదు. ఆ సందేహపడటం అనేది ఎప్పటి వరకు రావచ్చు? తెలిసింది తెలియలేదు అనే విషయం వరకు రావచ్చు. తెలిసిన తరువాత మళ్ళీ సందేహం ప్రదర్శిస్తే మాత్రం ఏమాత్రం లాభం లేదు. సందేహం లేకుండానే ఆచరణలోకి దిగవలసిందే. న వికంపితుమర్హసి. ఆ ధర్మం ఏమిటో అడుగు. ప్రస్తుతానికి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే అని చెప్తాను. ఆ ధర్మాచరణమే శ్రేయస్సు కూడా సాధనమవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. బొగ్గుకి అలాగే వజ్రానికి ఎలాగైతే కార్బన్ అనే అంశంలో ఒక సామ్యం ఉందో అట్లాంటి సామ్యం ఒకటి ఉంది అనే విషయం గుర్తుపెట్టుకో. కర్మాచరణ సత్కర్మాచరణ అంటే బొగ్గు లాంటిదా అనే సందేహం ఎవరికి అక్కర్లేదు. మనం ముందు రోజు అనుకున్నాం, ఉదాహరణలు చెప్పేటప్పుడు అందులో ఉండేటువంటి గుణదోషాలను అతిగా విచారించుకోకూడదు, కేవలం కావాల్సిన కంటెంట్ని మాత్రమే ఆలోచించుకోవాలి అనుకున్నాం. కాబట్టి బొగ్గు నుండి వజ్రం దాకా ఎలా తెలుసుకోవాలో అలాగే సత్కర్మాచరణ నుండి ఆత్మతత్వజ్ఞానం వరకు సాధకుడు వెళ్ళాలి. ఆ వెళ్ళే దారిని నేను మెట్లుగా క్రమంగా చెప్తాను. ఏ మెట్టు దగ్గర కూడా ఇటు అటు బెసిగిపోకూడదు, ఇటు అటు కదిలిపోకూడదు అనే విషయాన్ని మొదటి మెట్టు దగ్గరే పరమాత్మ చెప్తున్నాడు. న వికంపితుమర్హసి. సందేహాలు, అనవసరమైన సందేహాలు పెట్టుకోరాదు. మనకు తెలియకపోతే, మనకేమైనా మనసులో దుగ్ధ వస్తే పరమాత్మ ఏం చెప్పాడు, లేదా ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయి, పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి, చూసుకోవాలి, అడగాలి. అడిగిన తర్వాత మాత్రం మళ్ళీ సందేహం వచ్చే అవకాశం ఉండకూడదు. చెప్పింది చెప్పినట్లు చేయటమే దీనికి సరి అయిన మార్గం అనే విషయాన్ని పరమాత్మ మరొక్కసారి పునరుద్ఘాటిస్తున్నాడు. ఈ ఉద్ఘాటనతో స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే అని సందర్భానుసారంగా క్షత్రియ పదాన్ని వేశాడు, యుద్ధం అనే పదం కూడా వేశాడు. ప్రజాపాలన, ధర్మ రక్షణ అనేది క్షత్రియులకు, రాజులకు కర్తవ్యం కాబట్టి ఆ కర్తవ్యాన్ని నిర్వహించమని అతనికి ఉపదేశం చేశాడు. మనకు ఏ కర్తవ్యమో, మనకు ధర్మశాస్త్రపరంగా గానో లేకపోతే వ్యావహారికంగానో ఏ కర్తవ్యాలు ప్రాప్తమైనాయో, ఏవి సత్కర్మాచరణలు మనం చేయవలసిందిగా మనకు సిద్ధించినాయో అవన్నీ తప్పకుండా చేయాలి అని పరమాత్మ మనకు సూచన చేస్తున్నాడు. సూచన చేయటం మాత్రమే కాకుండా ఈ కర్తవ్య పాలన, స్వధర్మాచరణ లేదా కర్తవ్య నిష్ఠ అనేది కేవలం శ్రేయస్సుకు మాత్రమే సాధనం అని ఎవరూ భ్రమపడవద్దు. శ్రేయో మార్గంలోకి ప్రవేశపెడుతుంది అంటే ఈ లోకంలో నన్ను ఎక్కడికో పాతేస్తుంది, ఎక్కడికో ఏదో మూలకి నన్ను తోసేస్తుంది అని ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కర్తవ్య పాలన ఎప్పుడు ఈ లోకంలోనూ లేదా ఈ జన్మలోనూ లేదా వ్యవహార దశలోనూ అదేవిధంగా శ్రేయో మార్గంలోనూ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నాడు. ఆ శ్లోకంలో యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అనావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అని చెప్తున్నాడు. ఓ అర్జున, నువ్వు యుద్ధాన్ని చాలా తక్కువగా అంచనా వేశావు. ఈ యుద్ధం వలన నాకేమి ఉపయోగం అని నువ్వు భ్రమపడుతున్నావు లేదా సందేహపడుతున్నావు. ఇటువంటి సందేహానికి ఏ విధమైన ఆస్కారమూ లేదు. యుద్ధం అంటే ఏంటనుకుంటున్నావు? యుద్ధం అంటే ఏంటంటే
స్వర్గద్వారాలు తెరుచుకోవటమే. స్వర్గద్వారాలు తెలుసుకోవటమే. ఎదృచ్ఛయా చోపపన్నం, ఎదృచ్ఛయ నువ్వు ప్రయత్నం చేయకుండానే నీకు స్వర్గద్వారాలు చక్కగా తెరుచుకున్నాయి. ఎదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అనావృతం. తెరుచుకున్నటువంటి స్వర్గద్వారం దగ్గరికి వెళ్ళినట్టు నువ్వు. ఇది నీకేదో కష్టం అని నువ్వు భ్రమపడుతున్నావు. సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధం ఈదృశం. సుఖంగా ఈ యుద్ధాన్ని నువ్వు ప్రారంభించుకోవచ్చు. కేవలం కొంతమందికే, కేవలం సుక్షత్రియులకే ఈ యుద్ధం అందుతుంది కానీ అందరికీ యుద్ధం అందదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అనావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధం ఈదృశం అని అంటున్నాడు. ఏమంటున్నాడు పరమాత్మ? ఏమిటి ఈ శ్లోకంలో ప్రత్యేకించి అర్జునుడికి చెప్తున్నది, ప్రత్యేకించి మనకు చెప్తున్నది అంటే, యుద్ధం చేస్తే, స్వధర్మాచరణం చేస్తే ఎంతో కొంత లాభం ఉంటుంది. ఆ లాభం ఏదో శ్రేయో మార్గంలోకి ప్రవేశపెడుతుంది అనే మాట విన్నాం. అంతవరకు బాగానే ఉంది. స్వధర్మాచరణ సరిగ్గా చేయలేని పరిస్థితి వస్తే, స్వధర్మాచరణ మధ్యలో ఆగిపోతే, ఇలాంటప్పుడు ఏంటి పరిస్థితి? మొదలు అర్జునుడి దశలో చూసుకుందాం. అర్జునుడు యుద్ధం చేస్తూ చేస్తూ మరణించాడు అనుకుందాం. స్వధర్మాచరణ సరిగ్గా చేయలేకపోయాడు. స్వధర్మాచరణం మధ్యలో ఆగిపోయింది. ఇటువంటి పరిస్థితి వస్తే ఏంటి? ఇటువైపు జయము కలగదు, అటువైపు యుద్ధము పూర్తి కాదు, నా స్వధర్మాచరణ కూడా పూర్తి కాలేదు. ఇలాంటి సందర్భంలో నేను ఎటు పోవాలి? అందువల్ల నాకు సందేహం అంటావేమో. అటువంటి సందేహం కలగటానికి ఆస్కారం లేదు. ఒకవేళ ఆ యుద్ధం మధ్యలో ఆగిపోయినా సరే, అంటే నీ వరకు ఆ యుద్ధం మధ్యలో నీవు మరణించినా సరే నువ్వు స్వర్గానికే వెళతావు. ఆ స్వర్గంలో నువ్వు సుఖాలనే పొందుతావు. ఇది అందరికీ దొరికే అవకాశం కూడా కాదు. ఎందుకంటే కేవలం ఇద్దరికి మాత్రమే ఈ రకమైనటువంటి అవకాశం ఉంది. వీరస్వర్గం పొందటం అని అంటాం కదా మనం తెలుగులో. ఆ వీరస్వర్గం అనేటువంటి విశేషమైన ఫలితం పొందే అవకాశం యోగులకి, ఈ యుద్ధం చేసేటువంటి మహావీరులకి ఇద్దరికీ మాత్రమే ఉంది. యుద్ధంలో మరణించిన వాడు, అలాగే యోగాభ్యాసంలో చాలా ఉన్నత స్థాయికి చెందినవాడు, ఈ ఇద్దరు మాత్రమే ఆ స్వర్గాన్ని పొందుతారు. దానికి పరివ్రాట్ యోగయుక్తశ్చ రణే చాభిముఖో హతః అని ఓ ధర్మశాస్త్ర వచనం కూడా ఉంది. ఈ రకమైనటువంటి స్వర్గాన్ని, ఈ రకమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశం నీకే ఉంది. అంటే శ్రేయో మార్గంలో కాకుండా ఈ లౌకిక వ్యవహారంలో ఉండేటువంటి ప్రయోజనాలను పొందేటువంటి అవకాశం కూడా నీ స్వధర్మాచరణకి ఉంది అని అర్జునుడిని ఉద్దేశించి ఉపదేశం చేస్తున్నాడు. మనలాంటి వాళ్ళని ఉపదేశించే మాట ఏంటంటే, నీ స్వధర్మాచరణం మధ్యలో ఆగిపోయిందే అనుకుందాం. ఆగిపోయినా చేసినటువంటి ఈ ధర్మానికి ఫలితం, ఉత్తమమైన ఫలితం ఉండనే ఉంది కదా. ఈ స్వధర్మాచరణానికి స్వర్గమో, మరొక సుఖమో, మరొక ఉత్తమమైన జన్మో, ఏదో ఒక ఫలితం ఉండనే ఉంది కదా. ఫలితం ఉన్నప్పుడు స్వధర్మాచరణ మీద సందేహం ఎందుకు? స్వధర్మాచరణ మధ్యలో ఆపేస్తాను అనే సందేహం నీకెందుకు? ఎంతవరకు వీలైతే అంతవరకు చేయటమే కర్తవ్యం అనే దృష్టిలో ఎందుకు ఉండకూడదు? ఆ దృష్టిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ స్వధర్మాచరణ వలన నువ్వు ఫలితాలను అందుకోగలుగుతావు. స్వధర్మాచరణకి ప్రత్యేకించి ఒక నియతమైన కాలం అనేది ఏమీ ఉండదు. నీవు ఎంతకాలం ఉన్నావో అంతకాలం నీ స్వధర్మాచరణలో నువ్వు ఉండాలి అనే విషయాన్ని యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధం ఈదృశం అని యుద్ధ వ్యాజంతో చెప్తున్నాడు. నీ స్వధర్మాచరణం చేసినట్లయితే నీకు పైలోకాలు చక్కగా ఉన్నాయి, నీకు ఉత్తమమైనటువంటి జన్మలు తప్పకుండా ఉన్నాయి. ఆ జన్మలు, ఆ లోకాలు నీ స్వధర్మాచరణం నువ్వు శ్రద్ధగా ఎంతకాలం చేసినా ఉంటాయి. వాటికి కాల నియమం ప్రత్యేకించి ఏం లేదు. ఇంతకాలం చేస్తే, 5 రోజులు చేస్తే, 10 రోజులు చేస్తే అనే నియమం ఏమీ లేదు. అది నువ్వు శ్రద్ధగా ఎంతకాలం చేసినా సరే నీకు దక్కుతాయి. నీ స్వధర్మాచరణకు తగ్గట్టుగా నీకు ఫలితం తప్పకుండా దక్కుతుంది. అది ఐహికంగా కూడా తప్పకుండా దక్కుతుంది.
అదేవిధంగా శ్రేయో మార్గంలో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండు విషయాలను దృష్టిలో ఉంచుకుని స్వధర్మాచరణ మీద మొదలు దృష్టి పెట్టాలి. స్వధర్మాచరణ శ్రద్ధగా చేయటం అనే అంశం మీద చాలా శ్రద్ధ పెట్టాలి అనే విషయాన్ని పరమాత్మ ఈ 2 శ్లోకాల్లోనూ ఉపదేశం చేస్తున్నాడు. ఈ ఉపదేశాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ ఉపదేశాన్ని ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేసుకుందాం. అయితే పరమాత్మ ఈ 2 శ్లోకాలలోనూ యుద్ధం అనేది ధర్మం అనే మాట చెప్పేశాడు. యుద్ధం అనేది ఒక ధర్మం, యుద్ధం అనేది స్వధర్మం అనే మాట చెప్పాడు. మరి యుద్ధం అంటే హింస కదా, హింస అనేది స్వధర్మం ఎందుకు అవుతుంది, ధర్మం ఎలా అవుతుంది అనే విషయం మన మనసుల్లో చాలా రోజులుగా సందేహ రూపంగా నాటుకుపోయింది. అర్జునుడు కూడా ఒక్కసారి ఆ మాట కూడా అడిగాడు, యుద్ధంలో హింస ఉన్నది కదా, ఆ హింస ఉండేటువంటి యుద్ధాన్ని నేను ధర్మంగా భావించి ఎట్లా చేస్తాను అని అడిగాడు. ఈ చర్చను మనం చాలా శ్రద్ధగా చేసుకోవాలి. ఆ చర్చా కార్యక్రమాన్ని మనం రేపటి రోజున పెట్టుకుందాము. పెట్టుకుని యుద్ధం అనేది ధర్మం అవునా కాదా, ఏ సందర్భంలో ఈ యుద్ధం చేయవలసి వచ్చింది, ఈ సందర్భం అనేది ఇది ధర్మం కిందకు వస్తుందా రాదా అనే విషయాన్ని మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఇది మనకు ఎంతవరకు వర్తిస్తుంది అనే విషయాన్ని కూడా రేపటి రోజున మనం చర్చించుకుందాం. ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపుకొని శ్రద్ధగా పారాయణ కార్యక్రమానికి వెళదాం. శ్రీనివాస ప్రార్థనగా మనం కుమారాకల్ప సేవ్యాయ వజ్రిదృగ్విషయాయ చ సువర్చలా సుతన్యస్త సేనాపత్యభరాయ చ. కుమారాకల్ప సేవ్య, కుమారస్వామి చేత కల్పాంతం అంటే సృష్టి పర్యంతము సేవింపబడుతూ ఉంటాడు స్వామి. ఆయన కృతయుగం నాటి కథగా మనకి ఇక్కడ వెంకటాచల మహాత్మ్యంలో ఉన్నటువంటి ప్రమాణం శ్లోకం ఇదంతా. కాబట్టి కల్పాంతము కుమారస్వామి చేత సేవింపబడుతూ ఉంటాడు శ్రీనివాసుడు. అలాగే వజ్రిదృగ్ విషయాయచ, వజ్రి అంటే ఇంద్రుడు, వజ్రమే ఆయుధముగా కలిగినవాడు కాబట్టి వజ్రి ఇంద్ర. ఆయన దృష్టికి విషయుడైనవాడు అంటే ఆయనకి సాక్షాత్కరించినవాడు. నారాయణాదింద్రో జాయతే, కాబట్టి నారాయణ స్వరూపుడుగానే ఇంద్రుడు ఉత్పన్నుడయ్యాడు కాబట్టి ఆయనకి సాక్షాత్కరించాడు. అట్లా సువర్చలా సుతన్యస్త అంటే సువర్చలా సుత అంటే విశ్వక్సేనులు వారైన. సువర్చల అనేటటువంటి స్త్రీకి జన్మించినటువంటి వాడు విశ్వక్సేనుడు. ఆయనకి ఇక్కడ 12 సంవత్సరముల కాలం ఇక్కడ ఆయన తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసినప్పుడు ఆయనకి సేనాపత్యము అనేటటువంటి ఒక అధికారాన్ని అనుగ్రహించినట్లుగా మనకి వెంకటాచల మహాత్మ్యం వృత్తాంతం చెప్తూ ఉన్నది. ఆ సువర్చలా సుతన్యస్థ అన్నదానికి అసలు ముందు పూర్వము కుంతల అనేటటువంటి ఒక అప్సరస, ఆమె దూర్వాస మహాముని యొక్క తపస్సుని భగ్నం చేయమని ఇంద్రుడు దూర్వాస మహాముని దగ్గరికి పంపించినప్పుడు ఆవిడ తపస్సు భగ్నం చేసింది. ఆయన తపస్సు భగ్నం చేసింది ఆమె. అప్పుడు ఆయన గోపోద్రిక్తుడై ఒక శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపవశం చేత ఆమె ఒక దీనికి జన్మించింది. ఆమె కూడా కుంతల జన్మించింది. ఆ జన్మించిన తర్వాత వీరబాహుడు అనేటటువంటి ఒక కిరాతకుడికి ఆమె జన్మించింది. కిరాతకుడికి జన్మించింది కాబట్టి ఆమెకు ఉన్నటువంటి ఆ సంహారం ప్రార్థించినప్పుడు నీకు శాపోపసంహారం ఒక పుత్ర సంతతి వల్ల నీకు ఉపసంహారం అవుతుంది అని ఆయన వరమిచ్చాడు. ఆ శాపోపసంహారం వల్ల పుత్రుడు ఎలా కలిగాడు అంటే నర్మదా నదీ తీర సమీపంలో ఆమె విహరిస్తూ ఉండగా అంటే ఋతుధర్మాన్ని పొందినప్పుడు వరుణుడు ఈ శాప వృత్తాంతం తెలిసి ఆమెకి శాపము అనుగ్రహించాలి, శాప నివృత్తి చేయాలి అని చెప్పి ఆమె యందు ఒక అనుగ్రహ దృష్టితోటి ఆమెకు ఒక పుత్ర సంతతిని అనుగ్రహించాడు. ఆయనే ఆ విశ్వక్సేనుడిగా జన్మించాడు. అఖండమైనటువంటి తేజోమయుడైన శంఖచక్ర గదాధరుడై ఉన్నాడు. అటువంటి వ్యక్తి జన్మించిన తర్వాత ఆమె కాలవశం చేత 10 సంవత్సరముల కాలం తర్వాత ఆమె మరణించింది. అనంతరము ఈ సువర్చలికి పుట్టినటువంటి విశ్వక్సేనుడు కశ్యపుడు అనేటటువంటి మహర్షి దగ్గరికి వెళ్ళి సాంగోపేతమైనటువంటి సకల వేద ఇతిశాస్త్రములని అధ్యయనం చేసి తపస్సు చేయాలనేటటువంటి కోరికతో ఆయన ఈ వెంకటాచల మహాత్మ్యానికి అంటే వెంకటాచల క్షేత్రానికి వచ్చి కృతయుగంలో తపస్సు చేసినట్లుగా మనకి వెంకటాచల మహాత్మ్యం చెబుతూ ఉన్నది. అలాగ 12 సంవత్సరముల కాలము తపస్సు చేసి శ్రీవారిని అనుగ్రహాన్ని పొంది స్వామి సాక్షాత్కారాన్ని పొంది సేనాపత్యము అనేటటువంటి ఒక అధికారాన్ని పొంది స్వస్వరూపుడై అంటే శ్రీనివాసుడుగా ఆయనలో ఐక్యమయ్యి ఇక్కడ సేనాపతిగా విరాజిల్లుతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి క్షేత్రమునందు
మన యొక్క భగవద్గీత కూడా అతి పుణ్య ఫలప్రదాన్ని మనకి చేయాలని, అతి పుణ్యాన్ని మనకి అనుగ్రహించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ మనం ఈ శ్లోకాలను ప్రారంభం చేద్దాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే అష్టావింశతి శ్లోకాః. సంజయ ఉవాచ అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనం అన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్ దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామన్న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరన్ను కిం
హతో వా ప్రాప్స్యసి స్వర్గం హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః సుఖ దుఃఖే సమే కృత్వా సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి నైవం పాపమవాప్స్యసి ఏషా తే భిహితా సాంఖ్యే ఏషా తే భీతా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి కర్మబంధం ప్రహాస్యసి నేహాభిక్రమనాశోస్తి నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్ వ్యవసాయాత్మికా బుద్ధిః వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం యామిమాం పుష్పితాం వాచం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః నాన్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపరాః ఆత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదాః త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్థ ఉదపానే యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి మా తే సంగోస్త్వకర్మణి యోగస్థః కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే సమత్వం యోగముచ్యతే దూరేణ హ్యవరం కర్మ దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ
बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः कृपणाः फलहेतवः बुद्धियुक्तो जहातीह बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते उभे सुकृतदुष्कृते तस्माद्योगाय युज्यस्व तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् योगः कर्मसु कौशलम् कर्मजं बुद्धियुक्ता हि कर्मजम् बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः फलम् त्यक्त्वा मनीषिणः जन्मबन्ध विनिर्मुक्ताः कर्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् पदम् गच्छन्त्यनामयम् यदा ते मोहकलिलम् यदा ते मोहकलिलम् बुद्धिर्व्यतितरिष्यति बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदम् तदा गन्तासि निर्वेदम् श्रोतव्यस्य श्रुतस्य च श्रोतव्यस्य श्रुतस्य च श्रुतिभिः प्रतिपन्ना ते श्रुतिभिः प्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि तदा योगमवाप्स्यसि इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगे सांख्ययोगे द्वितीये अध्याये द्वितीये अध्याये 28 श्लोकाः శ్లోకాః ఇంతవరకు శ్రద్ధగా మనం గీతామృతం యొక్క పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమాన్ని చేసుకుందాం. ఈ నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించడానికి తితిదే అన్నమాచార్య నివృత్త కళాకారులు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న గాయకులు శ్రీమాన్ పారుపల్లి రంగనాథ్ గారు మరియు బృందం సభ్యులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారు మనతో కృష్ణ తాండవ స్తోత్రాన్ని గానం చేయిస్తారు. అలాగే నామ సంకీర్తనం కూడా చేయిస్తారు. వారితో కలిసి మనం ఆ కార్యక్రమాన్ని చేసుకుందాం. కృష్ణ 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 భజే వ్రజైకనందనం సమస్త పాపఖండనం స్వభక్త చిత్తరంజనం తదైవ నందనందనం సుభిక్షగుచ్చ మస్తకం సునాద వేణురస్తకం అనంగరంగ సారగం నమామి సాగరం భజే కృష్ణ 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 గోపాల బాల కృష్ణ 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 గర్వమోచనం విశాల భాలలోచనం విఘాత గోపశోభనం నమామి పద్మలోచనం కరారవింద భూధరం స్మితావలోక సుందరం మహేంద్రమానధారణం నమామి కృష్ణవారణం కృష్ణ 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 గోపాల బాల కృష్ణ 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 సమస్త
సమస్త గోపనాగరి నికామ కామదాయకం త్రిగంత చారు సాయకం నమామి వేణునాయకం భవో భవావతారకం భవాబ్ధి కర్మధారకం యశోమతే కిశోదకం నమామి దుగ్ధచోదకం కృష్ణ 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 గోపాల బాల కృష్ణ 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 కదంబసూన కుండలం సుచారు గండమండలం ప్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం యశోదయ సమోదయ నకోపయాదయానిధిం యులూకలే సుదుస్సహం నమామి నందనందనం కృష్ణ 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 గోపాల బాల కృష్ణ 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 గుణాకరం సుఖాకరం కృపాకరం కృపావనం సదా సుఖైకదాయకం నమామి గోపనాయకం సమస్త దోష శోషణం సమస్త లోక తోషణం సమస్త దాసమానసం నమామి కృష్ణ బాలకం కృష్ణ 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 గోపాల బాల కృష్ణ 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 నవీన గోపసాగరం నవీన కేడి మందిరం నవీన మేఘ సుందరం భజే వ్రజైక మందిరం సదైవ పాద పంకజం మదీయ మానసే నిజం దరాది నంద బాలక సమస్త భక్త పాలక కృష్ణ కృష్ణ గోపాల బాల కృష్ణ 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 గోపాల బాల కృష్ణ 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 గోపాల బాల కృష్ణ 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 గోపాల బాల కృష్ణ విముగ్ధ బుద్ధ గోపిక మనోజదాయకం హరిం నమామి జంబుకాననే ప్రవృద్ధ వన్నిపాయనం యథా తథా యథా తథా తథైవ కృష్ణ సర్వదా మయా సదైవ గీయతం తథా కృపా విధీయతం కృష్ణ 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 గోపాల బాల కృష్ణ 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 గోపాల బాల కృష్ణ 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 గోపాల బాల కృష్ణ
కృష్ణ గోపాల బాల కృష్ణ 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 గోపాల బాల కృష్ణ 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 గోపాల బాల కృష్ణ 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 గోపాల బాల కృష్ణ 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 గోపాల బాల కృష్ణ 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 గోపాల బాల కృష్ణ కృష్ణం వందే జగద్గురుం 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 శ్రీకృష్ణం 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 వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. చక్కగా నామ సంకీర్తన కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఇప్పుడు మంగళాంతంగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి మనమందరం కూడా ఆ మంగళ శ్లోకాలను చదువుదాం. యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ